టీ20 ప్రపంచ కప్ లో టీమిండియా జైత్ర యాత్ర కొనసాగుతుంది. హై వోల్టేజ్ మ్యాచ్ లో పాకిస్తాన్ ను మరోసారి చిత్తు చేసి సూపర్ 8 కు దూసుకెళ్లింది. కొలంబోలోని ఆర్ ప్రేమదాస స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ పాకిస్తాన్ ముందు 176 పరుగుల భారీ టార్గెట్ ఉంచింది. అనంతరం పాకిస్తాన్ 18 ఓవర్లలో 114 పరుగులకి కుప్పకూలింది. ఈ మ్యాచ్ లో టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తీసుకున్న ఓ నిర్ణయంతో పాకిస్తాన్ బ్యాట్స్మెన్ పరువు మొత్తం పోయింది. వరల్డ్ కప్ ప్రారంభానికి ముందు బంగ్లాదేశ్ కు మద్దతుగా తాము భారత్ తో మ్యాచ్ ఆడబోమంటూ పాకిస్తాన్ గంభీరాలు పలికింది. ఐసీసీ రంగంలోకి దిగి వార్నింగ్ ఇవ్వడంతో దెబ్బకు దిగి వచ్చి మ్యాచ్ ఆడతామంటూ ప్రకటించింది. అయితే భారత్ చేతిలో దారుణ ఓటమి తర్వాత బాయ్కాట్ చేసిన బాగుండు అని పాకిస్తాన్ ఫ్యాన్స్ అనుకుంటున్నారు. ఇషాన్ కిషన్ చిత్తకొట్టుడుకు తోడు టీమిండియా బౌలర్ల దెబ్బకు పాకిస్తాన్ టీం కుదేలైంది. పాకిస్తాన్ పేసర్ షాహీన్ అఫ్రిది భారీగా పరుగులు సమర్పించుకున్న పిచ్చిపై మన పేసర్లు హార్దిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రా చెలరేగడంతో పాకిస్తాన్ ఫ్యాన్స్ కు షాక్ కు గురి చేసింది. చేజింగ్ లో ఏ దశలోనూ పోటీ ఇవ్వలేక కింద మీద పడుతున్న పాకిస్తాన్ టీం పరువు తీసేలా పార్ట్ టైం స్పిన్నర్లు తిలక్ వర్మ, రింకు సింగ్ లతో బౌలింగ్ చేయించాడు సూర్యకుమార్ యాదవ్. వీరిద్దరి చేత బౌలింగ్ చేయించి తమ జట్టు పరువును మరింత తీసేశారంటూ పాకిస్తాన్ మాజీ ఆటగాడు రషీద్ లతీఫ్ అన్నాడు. ఇక భారత్ పాకిస్తాన్ మధ్య ఏకపక్ష విజయాలు భవిష్యత్తులో ఐసీసీకి మంచివి కావని, ఈ మ్యాచ్లు చూసేందుకు అభిమానులు ఇష్టపడరంటూ ఏమాత్రం ఉత్కంఠ లేకపోతే బ్రాడ్కాస్టర్లు కూడా నిరుత్సాహానికి గురవుతారని, అప్పుడు ఐసీసీకి ఆదాయం గండిపడే అవకాశం ఉందని రషీద్ లతీఫ్ అన్నాడు. కాగా తన తొలి బంతికే వికెట్ తీసిన తిలక్ వర్మ మొత్తంగా 2 ఓవర్లలో 11 పరుగులిచ్చాడు. ఇక రింకు సింగ్ 1 ఓవర్ వేసి 9 పరుగులిచ్చాడు.